ఆపద ఏంటంటే అని శ్రీహస్తుడు మహారాజుకు చెప్పేలోపే అక్కడికి ఒక పావురం ఎగురుకుంటూ వచ్చి మహారాజు సింహాసనం మీద కూర్చుంది. ఆ సభలోని వారంతా మహారాజును ఆ పావురం తీసుకొచ్చిన సమాచారం ఏంటి ప్రభు అని అందరూ అడిగారు. శ్రీహస్తుడు కూడా మహారాజు ఏం చెప్తాడా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మహారాజు గరుడధ్వజుడు ఆ పావురం తీసుకొచ్చిన సమాచారం ఏంటంటే, నేను యుద్ధానికి వస్తున్నాను, రాజ్యాన్ని ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి అని రాసుంది అని మహారాజు దిగాలుగా అన్నాడు. యుద్ధమా? మంత్రులంతా ఆశ్చర్యపోయి ఎవరు ప్రభు అని అంటే అదే తెలియట్లేదని మహారాజు అన్నాడు. అప్పుడు శ్రీహస్తుడు మాట్లాడుతూ, ప్రభు మీరు అనుమతిస్తే వచ్చేదెవరో నేను చెప్తాను అన్నాడు. దానికి మహారాజు, నీకు తెలుసా ఎవరు వచ్చేది ఎవరు అని ఆతృతగా అడిగాడు. అక్కడ ఉన్న వారంతా శ్రీహస్తుడు ఏం చెప్తాడా అని చూస్తున్నారు. వచ్చేది స్వాతి రాజ్యానికి రాజైన ధనుంజయుడు అని శ్రీహస్తుడు చెప్పాడు. అందరికీ అసలేం అర్థం కానట్టుగా చూస్తున్నారు. మహారాజు గరుడధ్వజుడు కూడా అలాగే చూస్తూ ధనుంజయుడా అని ప్రశ్నార్థకంగా అంటూ సింహాసనంలో దిగాలుగా కూర్చున్నాడు. ఈ త్రినేన రాజ్యానికి ఎల్లప్పుడూ కాపలాగా ఉండే 3 రాజ్యాల్లో ఒకటైన స్వాతి రాజ్యాన్ని వెళ్తున్న ధనుంజయుడు ఎందుకని యుద్ధానికి వస్తున్నాడు అని మహారాజు శ్రీహస్తుడిని అడిగాడు. ధనుంజయుడు వక్రబుద్ధి కలవాడు, ఏ గురువుని గౌరవించడు, తన మంత్రులకు కనీస మర్యాద కూడా ఇవ్వడు. రాజ్యంలోని ప్రజల దగ్గర ప్రతిదానికి ఎక్కువ పనులు వేస్తూ వారిని హింసిస్తూ చాలా హీనంగా చూస్తాడు. ఆ రాజు మహాక్రూరుడు. అతడు యుద్ధానికి ఆహ్వానం పంపింది ఆ రాజ్యం సరిహద్దుల్లో ఉన్న మయగిరి పర్వతం మీద నివసిస్తున్న ప్రజల ధైర్యంతో అని శ్రీహస్తుడు చెప్పాడు. సభలోని వారంతా అదేంటి, ప్రజలే ఒక రాజున్నాడనే ధైర్యంతో ఉంటారు కదా, కానీ ఆ రాజే ప్రజల ధైర్యంతో యుద్ధానికి రావడం ఏంటని ఆలోచించేలోపే శ్రీహస్తుడు మాట్లాడుతూ, మయగిరి అంటే అదొక మాయా ప్రపంచం. ఆ పర్వతం మీద రకరకాల చెట్లు, వింత వింత పక్షులు, వింత వింత జంతువులు సంచరిస్తుంటాయి. అక్కడ నివసించే ప్రతి వ్యక్తి పగబగ మండుతున్న నిప్పుని, పర్వతాల్ని సైతం చీల్చగల నీరుని, పెద్ద పెద్ద వృక్షాలను సైతం పడగొట్టగల గాలిని అదుపు చేయగల సమర్థుడు. వారికి రాని విద్య లేదు, వారికి తెలియని జ్ఞానం లేదు, కానీ వాళ్ళు దేని మీద ఆశపడరు, దేని మీద మోహం చెందరు. ధనం, భూసంపద, రాజకాంక్ష ఏ కోరిక వారి మనసుల్లో రవ్వంతైనా ఉండదు. వాళ్ళు ఆ పర్వతం మీద దొరికే వాటితోనే తమ జీవనాన్ని సరిపెట్టుకుంటారు. వాళ్ళందరికీ ధర్మాచార్య అనే గురువు ఉన్నాడు. అక్కడున్న వాళ్ళంతా ఆ గురువు చెప్పింది తూచా తప్పకుండా వింటారు. అందుకే ధనుంజయుడు వాళ్ళ సహాయాన్ని తీసుకొని ఈ త్రినేన రాజ్యాన్ని గెలవాలనుకుంటున్నాడు. అయితే ఒకసారి ధనుంజయుడు ఆ పర్వతం మీద నివసించే ప్రజలందరినీ స్వాతి రాజ్యానికి రావాల్సిందిగా కబురు పంపాడు. మహారాజు రమ్మనడంతో ఆ ప్రజలంతా రాజ్యానికి వెళ్లారు. ధనుంజయుడు వాళ్ళందరికీ మంచి విందు ఏర్పాటు చేయించాడు. వాళ్ళంతా ఆ విందు స్వీకరించి ధనుంజయుడికి ధన్యవాదాలు తెలిపి, మహారాజా మమ్మల్ని రాజ్యానికి ఆహ్వానించడానికి కారణం ఏంటి అని వాళ్ళ గురువైన ధర్మాచార్యుడు అడిగాడు. అప్పుడు ధనుంజయుడు బదులిస్తూ తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పి తన తరపున ఉండి త్రినేన రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలన్నాడు. కానీ ధర్మాచార్యుడు బదులిస్తూ, మహారాజా మేము మీకు చెప్పేంత వాళ్ళం కాదు, మీకు తెలియనిది కూడా కాదు. స్వాతి రాజ్య పెద్దలు త్రినేన రాజ్య సంరక్షణలో ఉంటూ ఎప్పుడు ఆ రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయమని ఒప్పందం చేసుకున్నారు కదా, అది తెలిసి కూడా మీరు ఇలా చేయడం తప్పు ప్రభు. అది ఎవరికి మంచిది కాదు. అలాంటి తప్పుని మళ్ళీ మయగిరి మీద నివసించే ఏ ఒక్కరం కూడా చేయలేం ప్రభు, మమ్మల్ని క్షమించండి అని ధర్మాచార్యుడు అన్నాడు. దానికి కోపోద్రిక్తుడైన ధనుంజయుడు, ఆపండి మూర్ఖుల్లారా, మాయలు మంత్రాలు వచ్చని ఇంతలా విర్రవీగుతున్నారని అరుస్తూ, మా రాజ్య పెద్దల గురించి బాగానే చెప్పారు, కానీ మరి మీ పూర్వీకులు చేసుకున్న ఒప్పందం మర్చిపోయారా? వాళ్ళు మహారాజుకి ఎప్పుడు ఎదురెళ్ళము, మహారాజు చెప్పేది ఏదైనా చేస్తామని శాసనాల మీద చెక్కుకున్నారు కదా, మరి దాని సంగతి ఏంటి? సరే, నేను చేసేది తప్పే, మా రాజ్య పెద్దలకు గౌరవం ఇవ్వను, నాకు త్రినేన రాజ్యాన్ని దక్కించుకోవడం మాత్రమే కావాలి. కానీ మీరు ధర్మమూర్తులు కదా, మరి మీరు కూడా నాలాగే పెద్దల్ని గౌరవించరా? ఇప్పుడు నేను చెప్పింది చేయకపోతే అది మీకు అధర్మమే కదా అని వెటకారంగా అన్నాడు. దానికి ఎలా స్పందించాలో తెలియని ధర్మాచార్యుడు ఆ ప్రజలు చేసేదేం లేక రాజును ఎదిరించడం అధర్మం అని భావించి, నచ్చకపోయిన స్వాతి రాజ్యం తరపున యుద్ధం చేస్తామని ఒప్పుకున్నారు మహారాజా అని శ్రీహస్తుడు చెప్పాడు. ఆ విషయం చెప్పి, ప్రభు మీరు అనుమతిస్తే ఇంకో విషయం కూడా చెప్తానన్నాడు. ఇంకో విషయమా? ఏంటి విషయం చెప్పు, ఎందుకని సంకోచిస్తున్నావు, నీకేం భయం అక్కర్లేదని మహారాజు అన్నాడు. అప్పుడు శ్రీహస్తుడు, నేను మీ రాజ్యం గురించి కొన్ని విషయాలను విన్నాను. కొన్ని రోజుల నుండి ఈ త్రినేన రాజ్య సంపద, 500 అశ్వాలు, 200 ఏనుగులు, 5000 సైన్యానికి సరిపోయే యుద్ధ సామాగ్రి దోపిడీ కావడం, ఇవన్నీ నిజమైన ప్రభు అని శ్రీహస్తుడు అడిగాడు. దానికి మహారాజు, అవును అవన్నీ నిజాలే, నీకెలా తెలుసన్నాడు. అప్పుడు శ్రీహస్తుడు రాజ్యంలోని సంపద దోపిడీ చేసింది స్వాతి రాజ్య గూఢచారులని చెప్పాడు.
ఈ రాజ్యంలోని రహదారుల్ని, స్వరంగ మార్గాల్ని, సైనికుల కాపలా సమయాల గురించి చెప్పి ఈ రాజ్య సంపద దోపిడీ అవ్వడానికి ముఖ్య కారణం మీ మంత్రి అయిన బాసధనుడే ప్రభు అని శ్రీహస్తుడన్నాడు. అప్పటికే యుద్ధం గురించి కంగారు పడుతున్న మహారాజు తన రాజ్యసభంతా ఈ దోపిడీలకు కారణం బాసధనుడా, అసలు బాసధనుడు ఎందుకు స్వాతి రాజ్యానికి అనుకూలంగా దోపిడీలకు సహకరించాడు అని ప్రశ్నార్థకంగా ఒకరినొకరు చూసుకున్నారు.